గుంటూరు 33వ డివిజన్ బ్రాడీపేట 4/18లో మన్నత్ బిర్యానీ నూతన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గళ్ల మాధవి. ముందుగా హోటల్ ఎండీ జానీ ఎమ్మెల్యేని ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి హోటల్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జానీ శుభాకాంక్షలు తెలిపారు. 4/18 బ్రాడీపేట ఇది చాలా రద్దీగా ఉండే హాస్టల్స్ ఉండే ప్రాంతం. స్టూడెంట్స్కి అందుబాటులో మంచి రుచికరమైన బిర్యానీ అందుబాటులో ఉండడం చాలా ఆనందకరమని అన్నారు. తక్కువ రేట్స్లో దొరకడం స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అన్నారు. అందరూ రెస్టారెంట్కి విచ్చేసి బిర్యానీ టేస్ట్ చేసి జానీని ప్రోత్సహించాలని అన్నారు. వెనక్కి వస్తే అందరికి వస్తుంది. ఇక్కడ చూడండి సార్. ఓకే, ఒక కెమెరా, మిగతా అన్ని ఫోన్లు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రాడీపేటలో 4/18లో మన్నత్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. సుబానీ గారికి శుభాకాంక్షలు. అయితే ఈ రోడ్డు మొత్తం కూడా బాయ్స్ హాస్టల్స్తో నిండిపోయి ఉంటుంది. నిత్యం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఇక్కడికి పిల్లలు కూడా కోచింగ్ నిమిత్తం చాలామంది వస్తూ పోతూ ఉండే రద్దీ అయిన ఏరియా ఇది. వారి కోసం కూడా ఈరోజు బిర్యానీ పాయింట్లో చాలా రాయితీతో కూడుకున్న రేట్లనే పెట్టాము అని చెప్పడం జరిగింది. వారి సౌకర్యార్థం కూడా పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండదు కాబట్టి మంచి భోజనం తినాలన్నా బిర్యానీ తినాలన్నా కూడా బయట రెస్టారెంట్లో ఇబ్బంది కాబట్టి సుబానీ గారు ఆలోచించి వారికి కూడా సౌకర్యంగా ఉండేలాగా ప్రైస్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా కూడా నాణ్యతలో కూడా ఎక్కడా రాజీ పడకుండా వారు ఈ యొక్క పదార్థాలన్నింటినీ కూడా వండడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా జానీ గారికి శుభాకాంక్షలు. మన్నత్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఓపెన్ చేసుకున్నారు. ఈరోజు ప్రజల సౌకర్యార్థం అన్ని విధాల ఇటు క్వాలిటీ పరంగా అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా చాలా సౌకర్యంగా ప్రజలకి ఇవాళ అందజేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న హాస్టల్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రైజింగ్ని చాలా చూసి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి వారికి జానీ గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాము. బ్రాడీపేట 4/18లో ఉన్న మన్నత్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ని అందరూ ఇచ్చేసి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చి వారిని అభివృద్ధి చెందేలాగా చేయాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా